ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనములు అందరు కలిసి ఏకస్వరముతో చదువుదాం. And you hath he quickened who were dead in trespasses and sins, wherein in time past ye walked according to the course of the world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience, among whom also we all had our conversations in time past in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature the children of wrath, even as others. ఈరోజే కాదు, వచ్చే వారం కూడా మనం ఒకటో వచనమే ధ్యానిస్తాం. కానీ మరీ ఒకటే వచనం చదివితే మీకేం అర్థం కాదు కనుక కనీసం 3 వచనం చదివితే పౌలు ఏమి రాయిచున్నాడు, ఎటువంటి పరిస్థితిలో ఎఫెసస్ సంఘము ఉన్నది, అటువంటి పరిస్థితిలో నీవు నేను కూడా ఉన్నామనే విషయం గ్రహించుటకు మీకు 3 వచనం చదివించారు. And you hath he quickened who were dead in trespasses and sins. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ విషయమే మనము 2 వారములు ధ్యానిద్దాం. మొట్టమొదటిది, మనము ఆదివారము సంఘముగా ఒక సమాజంగా కూడుకుని, క్రైస్తవ సమాజంగా కూడుకుని దేవుని యొక్క మాటని వినుటకు వస్తాం. దాన్ని ప్రసంగించుట అంటారు. అనగా ఒక మాటని, ఒక కథని, ఒక వాక్యాన్ని, వాక్యం అంటే ఈ వాక్యం కాదు, ఒక సెంటెన్స్, దానిపైన దేవుడు అనేకమైన విషయములు మన అనుదిన జీవితానికి సరిపోవులాగున మాట్లాడుతాడు. బైబిల్ డిస్కోర్స్ లేక బైబిల్ స్టడీ అని సాధారణంగా అనడానికి, ఈ బైబిల్ స్టడీ అనేది ఒక గ్రంథంను తీసుకుని లేక ఒక అంశమును తీసుకుని లోతుగా దాన్ని ధ్యానించడం అంటే బైబిల్ యావత్తు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యముకి 2 విభిన్నమైన అర్థములు కలవు. గ్రీకు భాషలో దాని యొక్క 2 అర్థములు కలవు. ఒకటి లోగోస్ అనగా దేవుడి యొక్క తలంపు. ఆయన తలంచాడంటే అవి తప్పకుండా జరుగుతాయి. కానీ ఆయన తలంపులు గ్రహించుట మానవుని యొక్క వశము కాదు. కనుక పరిశుద్ధాత్ముడు మనకి దేవుడు అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్ముని వలన అట్టి విషయములు మనం గ్రహించగలం. సో బైబిల్ యావత్తు ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఆఖరి వచనం వరకు అవంతయు దేవుని యొక్క తలంపుగా ఉన్నవి. ఆ తలంపు రకరకాల సమయములలో, రకరకాల యుగములలో, రకరకమైన ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్లో అనగా సంస్కృతిలో ఆ సమయమందు అవి జరిగాయి. అవన్నీ జరగక మునిపే ఇదంతయు దేవుని తలంపై ఉండెను. అందుకే యోహాన్ అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అంటే కేవలం దేవుడు కాదు, దేవుని యొక్క తలంపులు. మానవుని సృజించక మునిపే మానవుని యొక్క పరిత్రాణము కూడా ఆయన తలంపై ఉండే. అందుకే భూమి పునాది వేయక మునిపే జీవగ్రంథంలోని పేరు లిఖించబడి ఉన్నది అని. అసలు మా భూమిని పునాది వేయకపోతే నేను ఎక్కడ పుట్టాను, ఆదాం ఎక్కడొచ్చాడు, పాపం ఎక్కడొచ్చింది, మనిషి వలన పాపం ఎక్కడయ్యింది, దానికి ముందే నా పేరు ఎట్లా ఎక్కిపోతుంది? అర్థమవుతుంది నా మాటలు? ఆది యందు వాక్యం ఉండనంటే నీవు దేవుని తలంపులో ఉన్నవాడివి. ఎవరైతే దేవుని యొక్క వాక్యంని గ్రహించి దేవుణ్ణి కనుగొనగలుగుచున్నారో వారందరూ దేవుని యొక్క తలంపులో ఉన్నవారు. నాశనం అయిపోయి ఉన్నవారు కూడా దేవుని తలంపులో ఉన్నవారే. వారి నాశనం అవులాగున మీరు నేను పరిత్రాణము పొంది రక్షించబడులాగున ఆయన తలంచి ఉన్నాడు. అట్టి తలంపుని మనము తెలుసుకుని మనము అది గ్రహిస్తూ దాన్ని ధ్యానించడం అనేది బైబిల్ డిస్కోర్స్ అని అంటారు. అనేక సంఘములలో, ఇప్పుడు కాదు కొన్ని యుగముల నుండి, ఇప్పుడు ఎఫెసస్ ఈ సంఘములో ఇది ఉత్తరము, ఇది పౌలు బోధించిన బోధ కాదు. పౌలు 2.5 సంవత్సరాలు సుమారు ఆ ఎఫెసస్ అనే ప్రాంతంలో ఉండి ఈ ఎఫెసస్ అనే సంఘమునకు బోధించాడు. ఇప్పుడు నేను ఎలా మీకు బోధిస్తున్నానో ఆ విధముగా అనేకమైన విషయములు బోధించాడు. పౌలు బోధించిన బోధలు ఏవి లేవు, కానీ పౌలు ఆ యొక్క స్థానముకు వెళ్ళి, ఆ సంఘమునకు వెళ్ళి బోధించలేని పరిస్థితిలో
ఆయన ఈ పత్రికలు అనగా ఉత్తరంలో రాశాడు. అనగా రోమిలకు రాసినప్పుడు ఆయన ఒక దగ్గర ఉండేవాడు. ఆ రోమ్ సంఘమునకు ఆయన వెళ్ళలేకపోతున్నాడు కనుక రోమ్ అనే సంఘముకు ఒక ఉత్తరం రాశాడు. అలాగే ఇప్పుడు మనం చదువుతున్న ఈ ఎఫెసస్ గ్రంథము, ఈ పత్రిక పౌలు రాసినది. ఆయన అక్కడ ఉండి బోధించినది కాదు. కానీ ఆయన ఏమి బోధించాలనుకుంటుండో, ఎఫెసస్ ఎటువంటి స్థితిలో ఉన్నదో, దేవుడు దానిపైన ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు వారు ఏమై ఉన్నారు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు చేసినాక వారు ఏమవుతారు అనే విషయములను ఆయన ఈ పత్రికలలో రాసి పంపించాడు. ఆ యొక్క పత్రికను అనేక పత్రికలు ఇటువంటివి పౌలు, పేతురు, యోహాను, యాకోబు రాసిన ఈ పత్రికలన్నీ నేడు కూడా మన సంఘములలో అటువంటి స్థితిలో మనం ఉంటాం. అందుకే దాన్ని దేవుని వాక్యము కింద, దేవుని మాట కింద నిపుణులు, సిద్ధాంతకర్తలు వీరందరూ దాన్ని దేవుని బైబిల్గా అనగా ధర్మశాస్త్రముగా దాన్ని అమ్మడిపరిచారు, సమకూర్చారు. సో మనము ధ్యానించుచున్న ఈ యొక్క గురువారము తృష్ణ, థర్స్ట్ అని ఇంగ్లీష్లో పేరు పెట్టాను. సో తృష్ణ అన్నవాడు దాహంతో ఉన్నవాడు. దాహం ఉంటే ఏం చేస్తాడు వాడు? నీళ్ళు వెతుకుతాడు. అదే విధముగా దేవుణ్ణి వెతుకుటకు, దేవుని తలంపుని వెతుకుటకు, దేవుని మాటని వెతకడానికి మీరు వస్తున్నారు. సో దేవుడు అన్నాడు, వెతుకుడి మీకు కనబడును అని అన్నాడు. ఆ మాట మేరకు ఈరోజు మీరు వచ్చి ఆయన వెతుకుచుండగా తనకు తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దాని వలన దేవుని యొక్క తలంపులో నీవు ఏ విధముగా దీవించబడవలసి ఉన్నదో అది నీవు గ్రహిస్తావు. మనము తార్కికంగా, లాజికల్గా మనము ఇలా చేస్తే అలా బాగుంటుంది, పలానా వాళ్ళు అలా చేస్తారు, మనం కూడా ఇలా చేద్దాం, లోకమంతా ఇలా చేస్తారు, మనం ఇలా చేస్తాం అని మనం చేసినప్పటికీ వారికి ఫలిభరితముగా ఉన్న ఆ పని మనకు ఉండకపోవచ్చు. వారి కుమారులు పలానా స్కూల్లో వేస్తే చదివేసి పెద్ద ఉద్యోగం వచ్చింది అని చెప్పి నువ్వు నీ కొడుకున స్కూల్ వేసినందుకు మాత్రం వాడికి ఉద్యోగం రాదు. కనుక మనము దేవుని యొక్క తలంపు ఏమై ఉన్నదో కనుగొంటే, దేవుడు నీ నిమిత్తమై ఆయన అనుకున్న ఆశీర్వాదములను ఏ విధముగా నీవు తెలుసుకుని దాన్ని పొందగలవో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. అందుకోసమే మనం చాలా లోతుగా చదువుతాం. ఇటువంటి లోతైన విషయములు పాస్టర్లు కూడా తెలియదు. ఏదో ఒక వచనం తీసుకుంటారు, 4 వచనం తీసుకొని బోధిస్తారు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానము, లేకపోతే వాళ్ళు సంపాదించుకునే జ్ఞానము, వాళ్ళు ఎక్కడ చదివిన జ్ఞానము బట్టి వారు ఏదో 4 మాటలు చెప్తారు. కానీ నేను మీకు బోధించుచున్నది అంటే ఇది గొప్పతనం కాదు. నేను బోధించేది అనగా చాలా జ్ఞానమైన వారు, పెద్ద పెద్ద కళాశాలలో నిపుణులుగా పేరు పొంది 40,000 గంటలు, 50,000 గంటలు వారు దేవుని వాక్యం ధ్యానించిన వారి యొక్క అనేకమైన విషయములు, అటువంటి వారు అనేకమైన విషయములు చెప్తే అది చదివి అది నేను చెప్పడానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దానికన్నా అతి గొప్ప విషయములు, వారికి తెలియని విషయములు మన దగ్గర దేవుడు తెలియపరుస్తుంటాడు. నేను బైబిల్ జ్ఞానిని కాదు, నేను బైబిల్ కాలేజీ కూడా వెళ్ళలేదు. కానీ అటువంటి జ్ఞానమైన వారు, అటువంటి తత్వవేత్తలు రాసిన అనేకమైన విషయములు చాలా లోతుగా నేను స్టడీ చేసి దానిలో నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం బట్టి మన సంఘమును ఉన్న స్థితి ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఆ వాక్యం ఏ విధంగా మనకు అది దేవుడు మాట్లాడబోచున్నాడు అనే విషయాన్ని గ్రహించి నేను సేకరించుకుని వస్తాను. కానీ అనేక మార్లు నేను రాసుకున్నదే చెప్పను. ఎందుకనగా నేను బయట ఎంత తత్వవేత్తలు చెప్పినను నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వారు ఎప్పుడో చెప్పి చనిపోయారు, కొంతమంది ముసలి అయిపోయి ఉన్నారు, కొంతమంది మనకు దొరకరు. వారు ఏదో చెప్తున్న క్వశ్చన్ వస్తుంది, ఆ డౌట్ ఎవరు క్లియర్ చేస్తారు? సో పరిశుద్ధాత్మ నాకు క్లియర్ చేస్తేనే అప్పుడు నేను అటువంటి దాన్ని తీసుకొచ్చి మీకు చెప్పగలను. అలాంటి విషయంలో అనేకమైన చెప్పడానికి వచ్చినను పరిశుద్ధాత్మ దేవుడు మన నిమిత్తమై అనేకమైన ఆ సమయంకి సరిపోవులాగున దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటనే రేమా వర్డ్ అయి ఉన్నది. అర్థమైందా? దేవుని తలంపును దేవుని ఆత్మ వలన మనము గ్రహించులాగన తెలియపరిచే మాట రేమా వర్డ్. అర్థమైందా? బైబిల్ యావత్తు దేవుని మాటే. అదేమైనది? లోగోస్ అనండి.
లోగోస్, గ్రీక్ భాషలో వాక్యము అని అర్థం. ఏ వాక్యము? ఆయన తలంపు అయిన వాక్యము. కానీ ఆ తలంపుని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చి తెలియపరిస్తే మీరు గ్రహించే శక్తి, జ్ఞానము, చదువుకున్నవారు, చదువులేని వారు, చూడండి మీరున్నారు, మీకన్నా ఎక్కువ మీ పిల్లలు చదువుకొని ఉంటారు కదా. సో కొంతమంది మీలో 5వ తరగతి ఉంటారు, కొంతమంది 10వ తరగతి ఉంటారు. మరి మీ అందరికీ అటువంటి లోతైన విషయములు అర్థమవులాగున చెప్పాలంటే ఎవరి వల్ల సాధ్యం అది? ఎందుకనగా ఒక 10వ తరగతి టీచరు 10వ తరగతి సైన్స్ కానీ చెప్తే 1వ తరగతి పిల్లడికి అర్థం కాదు. అదేవిధంగా రకరకాలైన తరగతుల్లో మీరు ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రతి వానికి గ్రహింపు జ్ఞానం ఇచ్చి మీకు తెలియపరుస్తున్నంటే పరిశుద్ధాత్మని వలనే అది సాధ్యము. నేను ఇంత లోతైన విషయం తీసుకొచ్చి మీకు ముందు చెప్పినప్పుడు అది మీ అందరు ఎలా గ్రహిస్తారు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తేనే గ్రహింపు వస్తుంది మనకి. పరిశుద్ధాత్మను రాకమునుపు తండ్రి అయిన దేవుడు అట్టి జ్ఞానముని తెలియపరిచేవాడు. అందుకే యేసు అడుగుతారు పేతురికి, ఎవరు చెప్పారు నేనేమై ఉన్నాను రా అంటే, ఒకడు ప్రవక్త అయినాడు అన్నాడు, ఒకడు మోషే, ఒకడు యేషియా, ఒకడు కొన్ని ప్రవక్తలు, ఒక ప్రవక్త, ఒకలేమో భయంకరంగా బూతులు తిట్టారు, నువ్వు మరియ కొడుకు అని. మరియ కొడుకు అంటే తండ్రి లేనివాడు, తండ్రి ఎవడో తెలియకపోయినవాడు అని అర్థం. ఎందుకనగా మధ్యప్రాచ్య దేశాలు అనగా గ్లోబ్లో మ్యాప్ వేస్తే ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, ఏషియా ఖండం 3 ఖండములు ఉన్న మధ్యన ఆ స్థలము, ముఖ్యంగా అరబ్బులు ఉండే స్థలము, ఆ స్థలంలో ఇజ్రాయేలీలు ఉండేవారు. అక్కడే కానీ ఈ ప్రపంచం ఎక్కడైనా కానీ తండ్రి పేరుతోనే ఎవరైనా సంబోధించబడతారు. తండ్రి ఇంటి పేరే మనిషికి తగులుతుంది. కానీ మరియ కొడుకు అని ఎందుకంటే తండ్రి ఎవడో తెలియదు కదా అని భూతది. అటువంటి విషయంలో కూడా యేసుకి ఆయన గొప్ప గొప్ప కార్యం చూసి అన్నారు. జ్ఞానమైన మాటలు నికోదిమ లాంటి వారు, యోసేపు అరిమథ్య లాంటి వారు గ్రహించి వారి గ్రహింపుకు కూడా అర్థం అందని గొప్ప గొప్ప విషయములు చెప్పుచున్నను యేసుకే మాట్లాడినారు. సో మనకి నీకు నాకు అంటే బాధపడే అవసరం ఉండదు కూడా, మనం దానికి అర్హులమే. ఏదేమైనాను ఎఫెసీ గ్రంథం మనము 2వ అధ్యాయంకి వచ్చాం. 1వ అధ్యాయంలో దేవుడు తండ్రి వలన 2 ఆశీర్వాదములు, కుమారుడు వలన, పరిశుద్ధాత్ముని వలన మొత్తము 8 ఆత్మీయ ఆశీర్వాదములు క్రీస్తు యేసు పరలోకమునందు ఉన్నందుకు మనకి అది క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడుతుంది. అవునా? అందు నిమిత్తమై మన మనోనేత్రములు వెలిగించబడాలని పరిశుద్ధుడైన పౌలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇది 1వ అధ్యాయం. 20 వారములు మనకి అనేకమైన విషయములు పరిశుద్ధాత్మను తెలియపరిచాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 2వ అధ్యాయము దేవుడు మన పట్ల చేసిన 2 ప్రాముఖ్యమైన కార్యములు తెలుసుకుంటాం. 2వ అధ్యాయం మొత్తం 2 కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. నాడు ఎఫెసస్లో ఉన్నవారికి, నేడు ఎఫెసస్ అనుబడు మనము. ఈరోజు మనము వచ్చి వింటున్నామంటే ఎవరై ఉన్నామను? ఎఫెసస్ అనే సంఘమై ఉన్నాం. సో ఈ 2వ అధ్యాయంలో దేవుడు మన పట్ల చేసిన 2 ప్రాముఖ్యమైన కార్యములు తెలుసుకుంటాం. ఎన్ని కార్యం చేశాడైతే? 2 కార్యం చేశాడు. ఓకే. మొట్టమొదటిది, we are raised and seated on the throne. మనము ఎత్తబడి ఆయనతో సింహాసన ఆసీనులమై ఉన్నాం. మనము ఎత్తబడి ఆయనతో సింహాసన ఆసీనులమై ఉన్నాం. చూడండి, బైబిల్ యావత్తు విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది. నీవు దేవుడు చెప్పిన మాటను కానీ విశ్వసించిన ఎడల నీవు ఆ యొక్క విషయంలో ఆ యొక్క కార్యంలో నీ పట్ల సఫలమగును. నీవు నమ్మిన ఎడల దేవుడు చెప్పుచున్నప్పుడు నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీవు కానీ ఆ మాటని విశ్వసించిన ఎడల ఏమవుతుంది? నీ పట్ల జరపబడుతుంది. ఓకే. ఇప్పుడు మనము ఎత్తబడి ఆయనతో, అక్కడ వరకు ఆగుదాం అని కానీ నీవు విశ్వసించావంటే నిశ్చయముగా ఆయనతో ఎత్తబడతావు. మనము ఎత్తబడి ఆయనతో సింహాసనాసీనులమై ఉన్నాము. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, మనకు కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టి ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు. అది విశ్వసించిన ఎడల నీవు ఎత్తబడతావు, అలాగే యేసుతో కూర్చుంటావు. సో మొట్టమొదటిది ఏంటిది? మనము ఎత్తబడి ఆయనతో సింహాసనాసీనులై ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనములు
ఇది మనకి తెలియపరుస్తుంది. ఓకే, 1 నుంచి 10 వచనములు ఏమని? మనము ఎత్తబడి, వింటే ఆదివారం కాదు, మీరు చెప్పాలి. క్లాస్లో ఏం చేస్తాడు టీచరు? అడుగుతాడు. సో మనం ఏమవుతున్నాం? ఎత్తబడి ఆయనతో సింహాసనాసీనులై ఉన్నాం. ఓకే, సో ఏ విధముగా ఎత్తబడి ఉన్నాము, ఏ విధముగా ఆయనతో సింహాసనాసీనులై ఉన్నాం అనే విషయంని ఒక్కొక్క వచనములలో 2 వచనాలు 3 వచనంలో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకు దేవుడు తెలియపరుస్తాడు. మొట్టమొదటిది దాంట్లో వాట్ వి వర్, మనము ఏమై ఉంటిమో. అన్యులైన మనము, ఎఫెసస్ చర్చ్ సంఘం కూడా అన్య సంఘమైనది అని అన్యులుగా ఉండేవారు. వారు యూదులు, కొంతమంది యూదులు దాంట్లో ఉండేవారు, కానీ ముఖ్యంగా ఎఫెసస్లో ఉన్న సంఘం ఏంటి? అన్యులైన సంఘం. సో మనము ఏమై ఉంటిమో, నాడు వారేమై ఉంటిరో నేడు అలాగే అన్యులుగా మనము ఏమై ఉంటిమో అనేది 1 నుంచి 3 వచనాలు తెలియపరుస్తుంది. ఏం తెలియపరుస్తుంది? ఏమై ఉంటిమో అంటే మనం ఏమై ఉండే, మనం ఎలా ఉండే, అన్యులుగా మనం ఎలా ఉండే. 4 నుంచి 9 వచనముల వరకు వాట్ గాడ్ డిడ్. ఫస్ట్ ఏమో వాట్ వి వర్, మనం ఏమై ఉంటిమో, 3 వచనాలు, మొదటి 3 వచనాలు తెలియపరుస్తుంది. తర్వాత విషయము వాట్ గాడ్ డిడ్, దేవుడు ఏమి చేశానో, దేవుడు ఏదో అయి ఉన్న వారికి ఏమి చేశానో అని 4 నుంచి 9 వచనం వరకు నేర్పిస్తాడు. తర్వాత వాట్ వి ఆర్ నౌ, ఇప్పుడు మనము ఏమై ఉన్నాము, మనం ఏమై ఉంటిమో, దేవుడు ఏమి చేశానో, మూడోది ఇప్పుడు మనము ఏమై ఉన్నామో, ఇది 10వ వచనంలో తెలియపరుస్తుంది. ఇదంతయు దానిలో మనం ఏం గ్రహిస్తామంటే మనము ఎత్తబడి ఆయనతో సింహాసనమాసీనులై ఉన్నామనే విషయం గ్రహిస్తాం. ఇక 2వ భాగంకి వచ్చినప్పుడు వీఆర్ reconciled అండ్ సెట్ ఇన్ టు ద టెంపుల్. 2వ భాగం, ఎఫెసీ 2వ అధ్యాయంలో 2వ భాగం ఏం నేర్పిస్తుందంటే దేవునితో సమాధానము కలిగి ఆయన మందిరముగా నిర్మించబడి ఉన్నాము. ఏంటి? ఆగండి, ఏంటి దేవునితో అంటే దాని ముందు నీ స్థితి దేవునితో ఎటువంటిది? వైరము కదా. దేవునితో అసమాధానం అనగా నీవు పాపివి, ఆయన పరిశుద్ధుడు, నీకు ఆయనకి పొత్తు లేని స్థితిలో ఉండేవారు. అటువంటిది దేవునితో సమాధానము కలుగుటకు మధ్యన ఒకరు మధ్యవర్తిగా గురించి పని చేయవలసి వచ్చింది, ఆయనే క్రీస్తు యేసు. సో దేవునితో సమాధానము కలిగి ఆయన మందిరముగా నిర్మించబడి ఉన్నాము. ఎలా ఉన్నాము ఇప్పుడు? అనగా ఆయన నివసించు స్థలముగా నిర్మించబడి ఉన్నాము. అనగా మనలో ఉండుటకు ఆయన మనలను తయారు చేయుచున్నాడు. ఇది 2వ భాగంలో నేర్చుకుంటాం. ఈ 2వ భాగంలో డీటెయిల్గా చూస్తే వాట్ ద జెంటైల్స్ వర్, అన్యులైన వారు ఏమై ఉంటిరో. నీవు అన్యులుగా ఉంటే ఏమై ఉండెనో ముందు, అది 11, 12 వచనం తెలియపరుస్తుంది. అన్యులు ఏమై ఉంటిరో. తర్వాత 13 నుంచి 17 వరకు మరొకసారి దేవుడు ఏమి చేశానో, దేవుడు ఏమి చేశానో. మూడవది వాట్ ద జెంటైల్స్ అండ్ జ్యూస్ ఆర్ నౌ, ఇప్పుడు యూదులు మరియు అన్యులు అయిన మనము ఏమై ఉన్నాము. ఇంతకుముందు మనం ఏమై ఉన్నామో తెలుసుకున్నాము, కానీ ఆఖరికి ఆఖరి వచనంకి వచ్చినప్పుడు అధ్యాయంలో మనము మరియు యూదులు ఏమై ఉన్నారో తెలియపరుస్తున్నాడు. ఇంతకుముందు మనం ఏమై ఉన్నాడో, మనం కూడా అన్యులుగా ఉండే, కానీ ఇక్కడ ఈ 2వ భాగంలో వచ్చినప్పుడు మనము కేవలం అన్యులుగా, అనగా మనం అన్యులు అంటే స్వజనులు ఇంకెవరో ఉండాలి, అర్థమవుతుందా? ముందు భాగంలో మనం ఏమై ఉంటిమో, దేవుడు ఏం చేసానో, తర్వాత ఇప్పుడు ఏమై ఉన్నామో, మనం ఎవరు? అన్యులము కదా. కానీ మనం అన్యులుగా దేవుడు మాట్లాడట్లేదు. మనం ఏ స్థితిలో ఉండే, దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము. ఇది 2వ భాగంకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన ప్రణాళికలో ఇజ్రాయేలు కూడా ఉంది. ఇజ్రాయేలు అనగా యూదీయులు మరియు అన్యులైన మనం, ఇప్పుడు వారు వచ్చారు కనుక, స్వజనులు కనుక, వారితో నిబంధన జనాంగము కనుక, ఇప్పుడు వారు వచ్చినందుకు మనలను ఏ విధంగా సంబోధించబడుతున్నాము? అన్యులుగా మనం ఏమై ఉంటిమి, దేవుడు మనకేం చేశాడు, ఇప్పుడు కలెక్టివ్గా అనగా సమకూర్పులో ఇజ్రాయేలీలు అనగా యూదీయులు మరియు అన్యులైన మనము ఏమై ఉన్నాము అనే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
ఓకే, ఇంకొకటి, ఆల్ ఆఫ్ ద చాప్టర్ 2 is a preamble to the astonishing disclosures in chapter 3. రెండో అధ్యాయం యావత్తు మూడో అధ్యాయం నందు బయలుపరచబడు మర్మముల యొక్క ఉపోద్ఘాతమై ఉన్నది. అనగా ఇప్పుడు నువ్వు ఈ రెండో అధ్యాయం ఏమేమైతే నేర్చుకుంటున్నావో అది కేవలం ఉపోద్ఘాతమై ఉన్నది. అసలైన ద్రవ్యం అంతా ఎక్కడుంది? మూడో అధ్యాయంలో ఉంది. సో మనము రెండో అధ్యాయం నేర్చుకుంటూ ఎంత ఆనందిస్తామో నువ్వు గ్రహించాల్సిందనగా ఇంకా మూడో అధ్యాయంలో ఇంకా ఎంత గొప్పది దాగి ఉన్నదో అనే విషయం. సో రెండో అధ్యాయము మనము నేర్చుకునిచుండగా, మనము గ్రహిస్తుండగా మనకి ఒక నిరీక్షణ ఏర్పరచబడాలి. ఏంటది? మూడో అధ్యాయము ఇంకా మహోన్నతమైన విషయంలో దేవుడు తెలియపరచబోతున్నాడు. ఇంకా మహోన్నతమైన తన యొక్క ప్రణాళిక మన పట్ల దేవుడు బయలుపరచబడుతున్నాడు అనే విషయం గ్రహించాలి. ఓకే, ఇది ది అవుట్లైన్, అనగా రెండో అధ్యాయం యొక్క అవుట్లైన్, ఆకృతి అయి ఉన్నది. The chapter 1 emphasized our position in Christ. క్రీస్తునందు మనము ఏమి కలిగి ఉన్నామో, క్రీస్తులో మన సొత్తు ఏమి ఉందో అనేది మొదట అధ్యాయం మనకు నేర్పించింది. క్రీస్తునందు క్షమాపణ, క్రీస్తునందు దత్తపుత్రుడు, క్రీస్తునందు ఎన్నుకోబడ్డావు, విమోచించబడ్డావు, ఇవంతా క్రీస్తునందు మనం ఏమి కలిగి ఉన్నాము అనేది తెలియపరిచింది. ఏది? మొదట అధ్యాయం. ఇప్పుడు రెండో అధ్యాయము ఇట్ ఎంఫసైజెస్ ఆన్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. ద ఫస్ట్ వర్స్ ఇస్ ద పొజిషన్ ఇన్ క్రైస్ట్. ద సెకండ్ చాప్టర్ రివీల్స్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. రెండో అధ్యాయంకి వస్తే క్రీస్తునందు మన స్థానము ఏమై ఉన్నదో, ఏంటి ఇక్కడ మనకేమి కలిగి ఉన్నదో తెలుసుకుంటే మొదట అధ్యాయంలో, రెండో అధ్యాయంలో మన స్థానం ఏమై ఉన్నది. సపోజ్ నేను ఒక అబ్బాయికి గిటార్ ఇచ్చాను. గిటార్ పట్టుకున్నాడు, ఎక్కడ ఉంటాడు కదా? ఎందుకు? అది అక్కడే వాయించవలసి ఉన్నది. ఒక మనిషి కెమెరామెన్, వాడు ఎక్కడ ఉండాలి? కెమెరా వెనకాతల ఉండాలి. సో కెమెరా వాడికి ఇచ్చి షూట్ చేయరా అన్నప్పుడు వాని యొక్క స్థానము వాడికి కూడా తెలియపరచబడాలి. అలాగే ఫస్ట్ దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో చెప్పాడు మొదట అధ్యాయంలో. ఇప్పుడు క్రీస్తునందు మన స్థానమే ఎటువంటిదో చెప్తాడు. క్రీస్తు కుడిపాశంలో ఉన్నాడనే విషయం తెలిసి మనం కనుగొన్నాము కదా. అదేవిధంగా ఆయనతో పాటే మనం ఉంటామని కనుగొన్నాము. ఇప్పుడు మనము ఆ యొక్క స్థానం ఎటువంటిదో రెండో అధ్యాయం మనకి నేర్పిస్తుంది. అర్థమవుతుందా? Your position determines your positions and your authority. Why should you really know of your position? నీవు ఏమై ఉన్నావో అనగా నీ స్థానము, నీ హోదా, అది నీవు ఏమి కలిగి ఉన్నావో మరియు నీకు ఏమి అధికారము ఇవ్వబడిందో, ఎటువంటి అధికారము నీకు ఉన్నదో అది నిర్ణయిస్తుంది. నీ పొజిషన్ బట్టి నీకున్నది నీకేమైతే. అర్థమవుతుందా? నీ పొజిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు గిటారిస్ట్ ఏం చేస్తాడు? గిటార్ వాయిస్తాడు. గిటార్ ఎక్కడ ఉండాలి? ఇటువైపు ఉండాలి. అర్థమవుతుందా? అలాగే యువర్ పొజిషన్, నీ స్థానము నీకున్న దానితో నీవేం చేయాలో నిర్ణయిస్తుంది. నీ హోదా, క్రీస్తునందు నీకు దేవుడు అనుగ్రహించిన ఆ హోదా వలన నీవు దత్తపుత్రుడిగా ఏం చేస్తావు, రెడీమైన ఏం చేస్తావు, విమోచన కలిగిన వాడిగా ఏం చేస్తావు, దేవునితో ముద్ర పొందిన వాడిగా ఏం చేస్తావు, ఇవన్నీ ఏది నిర్ణయిస్తుంది? నీ పొజిషన్, నీ స్థానము. ఆ స్థానంనే మనం కనుగొంటాం ఈ రెండో అధ్యాయంలో. ద పవర్ దట్ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద గ్రేవ్ అండ్ క్రౌన్డ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్ ఈజ్ ద సేమ్ పవర్ దట్ నౌ వర్క్స్ ఇన్ అవర్ ఓన్ లైవ్స్, రైజింగ్ అస్ ఫ్రమ్ స్పిరిచువల్ డెత్ అండ్ సీటింగ్ అస్ ఇన్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్లీస్. ఏ శక్తి అయితే క్రీస్తును సమాధి నుండి లేపి మహిమకు ఘనతకు అర్హునిగా మకుటము ధరింపజేసిందో, ఏ శక్తి అయితే క్రీస్తుని సమాధి నుండి లేపి మహిమ ఘనత అనే కిరీటము, అటువంటి మకుటము ధరింపజేసిందో, ఆ శక్తి, అదే శక్తి మనలను ఆత్మీయ మరణము నుండి లేపి, ఎక్కడి నుంచి? పరలోకమందున్న క్రీస్తుతో కూర్చుండ పెట్టుటకు ఇప్పుడు మన జీవితములలో పని చేయుచున్నది. ఏ శక్తి అయితే క్రీస్తుని సమాధి నుండి లేపి మహిమ ఘనతకు అర్హునిగా మకుటము ధరింపజేసిందో,
ఆయన మహిమ ఘనత అనే మకుటం ఏ విధంగా, కిరీటం ఏ విధంగా ధరింపజేయించిందో ఆ ఆత్మ, ఆ శక్తి మనలను ఆత్మీయ మరణము నుండి లేపి పరలోకమందున్న క్రీస్తుతో కూర్చుండబెట్టుటకు ఇప్పుడు ఇప్పుడు మనం అనగా అప్పుడు మనం కూర్చుంటాము, కానీ అప్పుడు కూర్చోవాలంటే ఆ శక్తి ఇప్పుడు మన జీవితంలో పని చేయుచున్నది. ఎంత గొప్ప విషయం వినండి. భౌతికమైన మరణము పొందిన యేసుని సమాధి నుండి లేపిన ఆ శక్తి అనగా ఆ ఆత్మ, పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మ ఆయన్ని మహిమ ఘనత అనే కిరీటంను ధరింపజేసింది. మరణను జయించిన వాడనే కిరీటంను ధరింపజేసింది. ఆ ఆత్మ, ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు ఆత్మీయ మరణం నుండి లేపుతుంది. ఎటువంటి మరణం నుండి? లేపి పరలోకమందున్న క్రీస్తుతో కూర్చుండు పెట్టుటకు, అనగా మన నిరీక్షణ ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు పరలోకములో క్రీస్తుతో. నీకు పరలోకములో క్రీస్తు పక్కన ఒక సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టబడతావు. ఇప్పుడు మనం సంఘంకి వస్తాం, మీకు అందరు కుర్చీలు వేసాం, సంతోషంగా ఉన్నారా లేదా? ఏసీ కూడా పెట్టాడు పెద్దయ్య గారు, సంతోషంగా ఉన్నారా లేదా? లైట్లు చేసాం, పెయింట్లు వేయించాం, కార్పెట్లు వేసాం, సంతోషంగా ఉన్నారా లేదా? కానీ మీ స్థానంకు నా స్థానంకి వ్యత్యాసం ఉందా లేదా? నా స్థానము గొప్పగుందా, మీ స్థానం గొప్పగుందా? వచ్చేయండి, అయితే వచ్చేయండి, వస్తే తెలుస్తుంది. కానీ పరలోకమందు దేవుడు ఎక్కడ కూర్చుంటాడో ఆయన పక్కనే కూర్చుంటాడు. రాజు సింహాసనం మీద కూర్చుంటే ప్రజలందరూ ఆయన ముందు ఉంటారు. కానీ క్రీస్తు యేసు రాజు తన సింహాసనం మీద కూర్చుంటే తన ప్రజలందరూ తన చుట్టూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన జీవితంలో ఆ పని చేస్తున్నాడు. అప్పుడు ఆ స్థితికి రావాలంటే, యేసుతో కూర్చోవాలంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఇవి చేయాలి. నాకే గుజ్బంప్స్ వస్తున్నాయి కదా. ఒకరోజు క్రీస్తు సింహాసనం పక్కన కూర్చునే ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వాలంటే ఇప్పుడు మీరు అనుకుంటారు, అప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాయి. కానీ ఆలోచించు, అక్కడికి ఒక మనిషి కష్టపడి ఒక ఎగ్జామ్ రాస్తాడు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు చదివి రాస్తాడు. సో కొన్ని సంవత్సరాల వరకు రాసి ప్రయాసపడతాడు, ఒక రిజల్ట్ వస్తుంది, ఆనందం చాలా కలుగుతుంది కదా, చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకు? అనుకున్న స్థానంకి వారు చేరిపోతాడు. చేరిపోయిన పిమ్మట ఆనందిస్తుంటాడు ఆ హోదాని. కానీ వానికి ఎప్పుడైనాను ఈ స్ట్రగుల్ చేసిన పిల్లల దగ్గర కానీ అటువంటి వారి దగ్గర కానీ తీసుకొచ్చి చెప్పమంటే ఆయన ఈ గొప్పతనం చెప్పడు, ఈ స్ట్రగుల్ చెప్తాడు. అర్థం? స్ట్రగుల్ అంటే ఈ యొక్క శ్రమ, ఈ యొక్క సిద్ధపాటు చెప్తాడు. నేను ఇలా వచ్చి ఇలా సంతకం పెట్టగా ఇలా అయిపోతుంది, వాడికి లోపల వేసేస్తా. అందరికీ తెలిసి వాడు ఆ స్థానం నుండి వాడు ఏం చేస్తాడు. ప్రతి వానికి ఆ స్థానం నిమిత్తమే చదువుకోచున్న వాడందరికీ కలెక్టర్ ఏమేం చేయగలడో తెలుసు. కలెక్టర్ ఏం చేస్తుండో వారికి తెలియదు. వీడు కలెక్టర్ ఎలా అయ్యాడో అడుగుతారు. అర్థమవుతున్న మాటలు జాగ్రత్త వినండి. అలాగే మనం క్రీస్తుతో ఆయన చుట్టూ సింహాసనం పక్కన మనం ఉంటాము, కానీ ఏ విధంగా మనం ఉంటామనేది అతి గొప్ప విషయం. ఆ విషయంలో పరలోకములో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఏ విధముగా పరిశుద్ధాత్ముడు ఆత్మీయ మృతులైన మిమ్ములను లేపి ఆ క్రీస్తు యొక్క కుడి పాశన మిమ్మల్ని కూర్చుని పెట్టుటకు ఏమేమి చేశాడో అది జ్ఞాపకార్థం పుస్తకంలో రాయబడుతుంది. ఈ సిద్ధపాటు చాలా గొప్పది. ఈ సిద్ధపాటులో నీ అయోగ్యతని నీవు కనుగొంటూ దేవుడు నీకు అట్టి అయోగ్యత నుండి యోగ్యకరమైన పాత్రగా మార్చే విషయం నువ్వు గ్రహిస్తుంటావు. దానిలో నా ఆనందమే వేరు. అర్థమవుతుందా? కూర్చుని 5 రోజుల తర్వాత ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజు వచ్చిన ఆనందము 5వ రోజు ఉండదు, 3వ నెల ఉండదు. హోదా ఉంది కదా, పదవి ఉంది, అందరు గౌరవం ఉంది, కానీ ఆ మొట్టమొదటి రోజు వెళ్ళిన ఆనందము ఉండదు. కానీ రేపు నేను ఆ యొక్క పలానా ఆఫీస్లో వెళ్ళబోచున్నాను, నేను పాస్ అయిపోయిననే ఆనందము దానికన్నా చాలా గొప్పది.
అర్థమవుతుందా? అలాగే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేసినప్పుడు అయోగ్యకరమైన స్థితిలో ఉన్న మనము ఎప్పుడైతే యోగ్యకరమైన స్థితిలోకి వచ్చామనే విషయం ఇక్కడ గ్రహిస్తామో దానిలోని ఆనందము ఇంకెక్కడ ఉండదు. ఎందుకనగా ఆ ఆనందములో దుఃఖం వస్తుంది, ఆ ఆనందంలో ఏడుపు వస్తుంది. ఎందుకు? అయ్యో, ఇట్టి స్థితిలో ఉన్నవాడిని నన్ను పరిశుద్ధాత్ముడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఏ విధముగా నా పైన పని చేస్తున్నాడు అనే విషయం గ్రహిస్తాం. అక్కడికి వెళ్తే దుఃఖం ఉండదు. అక్కడికి వెళ్తే నువ్వు అయ్యో అని ఏడవవు. అయ్యో ఎటువంటి వాడు కుక్కడు కొడతా, నా రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నా సీట్ పక్కన కూర్చొని మళ్ళీ ఎటువంటి వాడు అంటావు, అలాంటి ప్రార్థనలు అక్కడ నడవవు. కానీ ఇక్కడ నీ యొక్క పరివర్తన పరిశుద్ధాత్మని వల్ల ఏ విధంగా మారి పాపపు స్థితిలో మరణించిన నీవు, ఆత్మీయ మరణము మృతిలో ఉన్న నీవు ఏ విధముగా లేపబడ్డావో, ఏ విధముగా ఆ పాపంని జయించావో అనేది జ్ఞాపకార్థ గ్రంథంలో చదువుతున్నప్పుడు మన దేవునికి కీర్తిస్తారు, ఘనపరుస్తారు. అందుకే మనము క్రీస్తు యేసు పక్కన ఆయనతో సింహాసనాసనం అవుతాము. కానీ ఇప్పుడు ఆ శక్తి ఏం చేస్తుంది? మనతో పనిచేస్తుంది. ఆ శక్తి మన కోసం ఇవ్వబడ్డది. ఆ పరలోకము నుండి ఆ పరిశుద్ధాత్ముడైన దేవుడు స్వయముగా వచ్చి ప్రతి వాని జీవితంలో పనిచేస్తున్నాడు. అది 2వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. నేను చాలా మెల్లగా మీకు తీసుకెళ్తున్నా. ఇది నేను ఒకసారి మొదటి వచనం పట్టుకుని సంఘర్షణ చేస్తుంటే అసలు ఈ సెకండ్ చాప్టర్లో మొత్తం ఏముంది అని ఒకసారి మళ్ళీ చదివాను. I could find a strange parallels between the book of Genesis and chapter 2 of Ephesians. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక బాగా మొత్తం చదివినాక నేను వింతైన సమాంతరం అంటే సేమ్ రైలు పట్టాలు ఉంటాయి, 2 ఎట్లా వెళ్తాయి? కలిసిపోతాయి. ఇట్లా అంతే స్పేస్లో ఎటు తిరిగినా అంతే స్పేస్ ఉంటుంది. ఇది వెళ్తే దీని పక్కన ఇది కూడా. అలాగే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం చదివితే ఆదికాండం 1వ అధ్యాయం దానితో పాటు నడుస్తుంది. అటువంటి పరిస్థితి గ్రహించగలం. ఏంటవి? 3 విషయములు చెప్తా వినండి. ఫస్ట్ థింగ్ ఇస్ ద స్ట్రేంజ్ ప్యారలల్స్ బిట్వీన్ జెనసిస్ చాప్టర్ 1 అండ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2. వింతైన సమాంతరములు ఆదికాండం 1వ అధ్యాయము మరియు ఎఫెసీ 2వ అధ్యాయంలో చూడగలం. అనగా ఆదికాండం 1వ అధ్యాయం ఏ విధముగా అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఏ విధముగా పరివర్తన చెందుతుందో అదే విధముగా ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా అలా నడుస్తుంది. మొట్టమొదటిది ఆదికాండము 1వ అధ్యాయం మొదటి భాగములో 1వ వచనంలో మొదటి భాగములో we can find in Genesis chapter 1, the first part of the first verse, we find a scene of desolation, chaos and ruin. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదటి భాగంలో 1వ వచనంలో మొదటి భాగం చదివితే అస్తవ్యస్త లేక అరాచకము, నాశనము మరియు శిథిలమై ఉన్న స్థితిని చూడగలం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. అది ఎంతయు ఏం కనబడుతుంది మనకి? అస్తవ్యస్త అనగా ఒక పెద్ద అరాచకం, ఒక పెద్ద నాశనము జరిగింది, ఒక పెద్ద శిథిలమైన స్థితిలో ఉండే భూమి. అనగా శిథిలమైన స్థితిలో ఉండే అంటే దానికన్నా ముందు మంచి స్థితిలో ఉండేది. సో ఏ విధంగా అయితే ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూస్తామో అలాగే ఈరోజు మీరు చదివిన 1 నుంచి 3 వచనం వరకు చూస్తే అటువంటి స్థితి మనము ఉన్నామని గ్రహిస్తాం. సో పరిశుద్ధమైన పౌలు మనం ఏమై ఉన్నామో గుర్తుకుందా? అది చెప్తున్నప్పుడు భూమి ఏమై ఉండెనో, నిరాకారంగాను శూన్యముగాను కదా, చీకటి కమ్మి ఉండెను. అదే విధమైన స్థితి, నాశనకరమైన స్థితిలో మనం ఉన్నామని గ్రహిస్తాం. 1 నుంచి 3 వచనములు. హల్లెలూయా. శిథిలమై ఉన్న స్థితిలో, నాశనకరమైన స్థితిలో ఉన్నామని గ్రహిస్తాం. ఎక్కడి నుంచి? 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు. 2వ భాగము ఈ యొక్క సమాంతరములో గ్రహించింది ఏంటంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ డివైన్ పవర్, దేవుని శక్తి యొక్క పరిచయం ఇవ్వబడ్డది. 1వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం కింద భాగంలో 2వ భాగంలో 2వ వచనం 2వ భాగం అనగా వచనంలో రెండు మాటలు ఉన్నాయి. 2వ భాగంలో చూస్తే దేవుని యొక్క శక్తి ఏమవుతుంది? పరిచయం చేయబడుతుంది. ఎవరికి? ఆ యొక్క నిరాకారముగాను శూన్యముగాను చీకటిలో అగాధములో జలముల పైన ముంచబడిన ఆ యొక్క భూమి మీద ఎవరి పరిచయం రాబోతుంది?
దేవుని పరిచయం కలుగుతుంది. అలాగే ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఎట్టి స్థితిలో ఉన్నామో ఇప్పుడు దేవుని పరిచయం మనకు కలుగుతుంది. ఎప్పుడైనా ఒక గొప్ప వానికి పరిచయం చేస్తే యువతలో ఉన్న తక్కువ ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఉప్పొంగిపోతాడు, ఆనందిస్తాడు. అటువంటి గొప్ప ఆయన కలుసుకున్న విషయం తెలుస్తాడు. అలాగే నాశనకరమైన స్థితిలో ఉన్న మనకి అటువంటి గొప్ప దేవుణ్ణి పరిచయం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఓకే, ఇప్పుడు మూడోది. సో ఆదికాండం 3వ వచనం నుంచి 31వ వచనం వరకు, 1వ అధ్యాయం 3వ వచనం నుంచి అర్థమైందా? 1వ వచనంలో ఏమో అంటే నిరాకారము, శూన్యము, నాశనకరమైన స్థితి, అవునా, అరాచకం స్థితిలో ఉన్న విషయాన్ని గ్రహించాము. ఎఫెసీయులు 1, 2, 3 వచనంలో మనము అట్టి స్థితిలో ఉన్నామని తెలుసుకున్నాము. 2వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం తెలుసుకున్నాము? దేవుని యొక్క పరిచయం తెలుసుకున్నాము. ఎఫెసీ గ్రంథం 4వ వచనంలో ఏం తెలుసుకుంటున్నాము? దేవుని పరిచర్య తెలుసుకుంటున్నాం. నాశనకరమైన స్థితిలో ఉన్న జనాంగమైన మనకి దేవుడు వచ్చి, నేను మీకు రక్షించే దేవుడునను, మీకు స్వస్థపరిచి యెహోవాను, మీకు ఆశీర్వదించు దేవుడునను అని పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత ఏమవుతుందంటే 3వ వచనం నుండి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 31వ వచనం వరకు ద క్రియేషన్ ఆఫ్ న్యూ లైఫ్, అనగా నూతన జీవము సృజించుట జరుగుతుంది. ఏంటి? నూతన జీవము. కొత్త భూమి, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, జంతువులు అన్నీ కొత్త జీవమున్నవన్నీ సృజించబడుతున్నాయి. అలాగే ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం నుండి 5వ అధ్యాయం 22వ వచనం వరకు, ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఎఫెసీ 5వ అధ్యాయం 22వ వచనం వరకు దేవుడు నూతన జీవితంను సృష్టిస్తున్నాడు నీలో. 28 వచనములో చూడండి, సృష్టి యావత్తును దేవుడు సృష్టిస్తే, అర్థమవుతుందా? నూతన జీవమును భూమికి అందింపజేయుటకు నూతనమైన జంతువులను, పక్షులను, జలచరాదములను, మనిషిని, ఈ చెట్లను ఇన్ని సృష్టించడానికి 28 వచనముల్లో అవన్నీ చేస్తే, నీకు నాకు నూతన జీవము సృష్టించడం కోసం మాత్రము 2వ అధ్యాయం మొదలు పెడితే 5వ అధ్యాయం వరకు దేవుడు నీ పట్ల పనిచేస్తున్నాడు. సృజనాత్మక శక్తి ఆ విధంగా మన పట్ల పనిచేస్తుంది. ఓకే, చదువుదాం. ఇప్పుడు మొట్టమొదటి వచనం, అండ్ యూ హ్యావ్ అని స్టార్ట్ అవుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంగ్లీష్లో అధ్యాయము మొదలు పెడుతుండగా ఆయన ఒక కంజక్షన్, పదబంధము అనగా దీన్ని దాన్ని కలిపేది. అందుకే మరియు, అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ ముందు దాన్ని ఏదో ఉంది, అందుకే, కాబట్టి, అయితే, అర్థమవుతుందా? అయితే ఏమైతే ముందేది ఉండాలి కదా, అర్థమవుతుందా? సో ముందు ఏదో జరిగిన దాని విషయం తర్వాత జరుగుచున్నది ఇది 2వ అధ్యాయం. సో ముందేం జరిగింది? 8 ఆత్మీయ ఆశీర్వాదములు ఇచ్చాడు. ఆత్మీయ ఆశీర్వాదములు ఇచ్చాడు. అయితే, అండ్, మరియు అని స్టార్ట్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ అ కంటిన్యూషన్ ఆఫ్ చాప్టర్ 1 విచ్ టాక్స్ అబౌట్ ద రెజరెక్షన్ పవర్. అనగా ఈ 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు మరియు అని మొదలు పెడుతున్నాడు. మరియు అంటే అర్థం ఏంటి? ఇంకేదో ఉంది అంటే దాని ముందు ఏదో ఉండే. ఇప్పటి వరకు ఇది ఉంది, మరియు అంటే ఇంకా ఉంది. 5 నెలలు ఇంత ఉంటే ఇంకా మరియు ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అదేంటి అంటే దట్స్ ద రెజరెక్షన్ పవర్. అదే పునరుత్థానము శక్తి. దేవుని యొక్క సృష్టి బ్రహ్మాండమైన సృష్టి, ఓకే, అద్భుతమైన సృష్టి. దాన్ని సైన్స్ కనుగొంటూ మురిసిపోతుంటారు, కనుగోలేక తిప్పలు పడుతుంటారు. ఒకడు వచ్చి జీవితాంతం దారపోసి అన్ని చేసి విఫలమయ్యి ఒకటి చెప్తాడు, తర్వాత ఇదంతా తప్పు అంటాడు ఇంకోటి వచ్చి. ఎందుకంటే వాడు ఇంకోటి కనుగొన్నాడు. దేవుడు చేసిన దాన్ని కనుగొంటేనే ఇంత విజ్ఞానం అని మురిసిపోతున్నాం మనం. మరి అటువంటి సృష్టి ఎంత గొప్పది. కానీ ఆ సృజించే శక్తి కన్నా పునరుత్థానం శక్తి అతి గొప్పది. అందుకే 28 వచనంలో ఆ సృష్టి శక్తితో అన్ని సృష్టించేశాడు. కనుగోలేకపోతున్నారు, ఇంకా కనుగొంటూనే ఉంటాము.
మానవులు. కానీ ఇక్కడ 2వ అధ్యాయం నుంచి 3 అధ్యాయములు యావత్తు ఈ యొక్క పునరుత్థానపు శక్తి ఏ విధముగా అటువంటి నాశనకరమైన స్థితిలో ఉన్న నీకు దేవుని తనకు తాను పరిచయం చేసుకుని ఏ విధముగా నీకు నూతన జీవం ఇస్తున్నాడనే విషయముని ఇన్ని అధ్యాయంలో చెప్తున్నాడు. ఇప్పటి వరకు 1వ అధ్యాయంలో అదే శక్తిని గురించి గ్రహించాం, చదువుకున్నాము. ఇప్పుడు ఆ శక్తి ఇప్పుడు ఇవన్నీ చేయుచున్నది. ఈ శక్తి 28 వచనంలో అటువంటి గొప్ప విశ్వంని యావత్తు సృష్టించిన ఆ సృజనాత్మక శక్తి కన్నా అతి గొప్ప శక్తి అయి ఉన్నది. అట్టి శక్తి చూడండి, మరి ఇది గొప్ప శక్తి అయినప్పుడు, అవునా కదా, ఇది కొంచెం తక్కువ శక్తి అయినప్పుడు గొప్ప శక్తే, కానీ దీనికన్నా ఇది తక్కువ శక్తి. సో ఇదేం లేదు, ఇంకా అసలైన ముందుంది కదా. సో ఈ శక్తినే ఇప్పటి వరకు మానవులు కనుగొనలేకపోతుంటే ఈ శక్తిని ఏ విధంగా కనుగొగలరు? ఈ శక్తిని ఒకడు తన జీవితం అంతా ధారపోసి ఒక 4 సూత్రములు తీసుకొస్తాడు విజ్ఞానంలో, ఇది ఇట్లా ఇది ఇట్లా అని. దాంట్లో 2 సూత్రములు ఇంకొక తరంలో వచ్చి వాడి చదివి ఇది తప్పు అని దాన్ని తప్పు ప్రూవ్ చేసి వాడు కొత్తగా తీసుకొస్తున్నాడు. అనగా ఈ 28 వచనంలో సృష్టించిన ఆ సృష్టి గురించి గ్రహించడానికే మానవుల యొక్క తరతరములు అయిపోతుంది, కానీ గ్రహించలేకపోతున్నారు. మరి దానికన్నా గొప్ప పునరుత్థానపు శక్తి గురించి మనం ఏ విధంగా గ్రహించగలము? అందుకే ఈ శక్తిని దేవుడు సృష్టించి మానవులకి ఇచ్చేశాడు. కనుగొనండి రా అన్నాడు. మా యాపిల్లోడు ప్రతి సంవత్సరం కూడా కనుగొంటుంటాడు, మాలందరం కొంటూ ఉంటాం కదా. ఎందుకు? కొత్తది వచ్చింది. లాస్ట్ ఇయర్ కొత్తది వచ్చిందనే కొనుక్కున్నావు కదా, గొప్పదనే కొన్నావు కదా. ఈనాడు ఏమైంది? అది పనికిరాదు, ఇప్పుడు ఇంకా గొప్పది వచ్చింది. సో దేవుడు సృష్టించినది ఇచ్చేస్తే మానవులు కనుగొనడానికి సతమతం అవుతున్నారు, కనుగొంటున్నారు, పాతది కనుక్కుంది వదిలేస్తున్నారు. అందుకే మానవులకి ఇచ్చాడు కనుగొనండి రా అని. వీళ్ళు కనుగొంటున్నారు. కానీ దానికన్నా అతి గొప్ప శక్తిని మానవులకి ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడే స్వయంగా వచ్చి దాన్ని చెప్తున్నాడు మీకు. కాబట్టి ఏ మానవుడు కూడా వచ్చి ఇది తప్పు అని చెప్పలేడు. నేను బైబిల్ కాలేజీలో చదువుకుని పిహెచ్డి చేస్తే ఇటువంటి విషయాలు మీకు చెప్పవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కనుక ఇది ఎలాగైతే నాకు మీ అందరికీ వినబడేలాగా చేయుచున్నదో అలాగే ఈ గొంతు, ఈ శరీరంని దేవుడు వాడుకుని తన యొక్క ఈ యొక్క విషయంలను మీకు తెలియపరుస్తున్నాడు. సో మొదటి చాప్టర్ యొక్క కాంటిన్యూషన్ అనగా కొనసాగింపు 2వ చాప్టర్లో చెప్తున్నాడు. ఆత్మీయ ఆశీర్వాదంతో మొదలైన ఆ యొక్క అధ్యాయము ఇప్పుడు ఆత్మీయ మరణం గురించి చెప్తుంది. చదువుదాం ఒకసారి మొదటి వచనం. మీ అపరాధముల చేతను, దేని బట్టి? ఓకే. పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఓకే. సో మనం ఏమై ఉన్నాము? అపరాధముల చేతను. మరియు ఎవరు అపరాధములు? ఎవరు సృష్టించమన్నాడు నీకు అంటే ఒకడు ఓడాడు. ఫుల్ నువ్వు తప్పు చేసింది నువ్వు, అపరాధం చేసింది నువ్వు. దేవుడు ఏం చేశాడు? బ్లడీ ఫుల్ ఒకడు కొట్టి ఎవరు చేసిండు? నీవు. అపరాధము, పాపము, కాబట్టి ఫలితము మళ్ళీ కాదు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై, మీరు ఎటువంటి వారై ఉన్నారు? శవములై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. కానీ ఆయన అనగా ఎవరు? ఈ పునరుత్థానం శక్తి అనగా పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు క్రీస్తుతో మీకేం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. క్రీస్తుతో అంటే క్రీస్తు కూడా మృతమై ఉండాలి. అప్పుడే క్రీస్తుని బ్రతికించాడు కనుక క్రీస్తుతో పాటు నిన్ను బ్రతికిస్తున్నాడు. అర్థమవుతుందా? సో క్రీస్తు కూడా మరణించాడు. క్రీస్తుని, అందుకే అన్నాను ఫస్ట్లో, ఏ శక్తి అయితే క్రీస్తుని సమాధి నుంచి లేపిందో ఆ శక్తే ఇప్పుడు నీలో నాలో ఆత్మీయ మరణం నుండి మనని లేపుచున్నది. సో 3 విషయములు ఇక్కడ. మొట్టమొదటిది మరణము, మృతులై ఉన్నాము కదా, చచ్చిన వారమై ఉన్నాం. రెండోది ఫస్ట్ ఏమన్నాం? అపరాధములు. ఏంటి? అపరాధములు.
మూడోది పాపములు. ఈ విషయమే కొంచెం లోతుగా మనం నేర్చుకుంటాం. అందరికీ పాపములు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అపరాధం అంటే కూడా తెలుసు. కానీ దేవుని దృష్టిలో అపరాధము పాపము ఎట్టిదో తెలుసుకుంటాం మనం. కొంచెం అన్ని లోతుకు తెలుసుకుని ఆశీర్వాదాన్ని లోతుకు వచ్చేయాలి. మనలో ఉన్న అపరాధం మాత్రం లోతుకు మనం వద్దులే, అది ఎక్కువ డీప్ వద్దులే అన్న, ఎందుకు వచ్చిన బాధ, ఇది కూడా తప్ప, ఇది కూడా అపరాధమా, ఇది కూడా పాపమా, అయ్యో అంటే ఎట్లా? దేవుడు అంత లోతుగా, అంత లోపల నుండి అంత పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు కనుక నీలో కొంచెం పాపం ఉన్నను ఆయనతో వైరం ఉంటుంది. అట్టి వైరం పోవాలంటే నీలో ఎక్కడెక్కడ పాపం ఉందో అక్కడక్కడ శుభ్రత రావాలి, అక్కడక్కడ నీవు బాగు చేయబడాలి. మృతమైన ఆ స్థితి నుండి నీవు పునర్జీవం పొందాలి. కనుక ఆ స్థితికి నీవు కనుగొంటేనే తప్ప ప్రభువా నన్ను బాగు చేయవా అని అడగలేవు. ఎందుకు మనం మృతులై ఉన్నాం? డెడ్ మీన్స్ లైఫ్లెస్నెస్ డ్యూ టు ట్రెస్పాసెస్ అండ్ సిన్స్. చచ్చిన వారు ఎందుకు ఉన్నామనగా మన యొక్క అపరాధములు పాపముల వలన మనకి జీవము లేకుండా పడి ఉన్నాం. ఏమి లేకుండా? అయ్యగారు మేము లెగుస్తున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, మీ దగ్గరికి వచ్చాం, జీవం లేదని. అందుకే తర్వాత మాట కొంచెం ముందుకు వచ్చినాక చెప్తాను ఏ జీవం గురించి మాట్లాడుతున్నాను. సో జీవము లేకుండా ఉన్న స్థితి మృతమైన స్థితి. ఎందుకు జీవం లేదు మనకి? అపరాధములు మరియు ఎవరి అపరాధము, ఎవరి పాపము. ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఎవరి అపరాధము, ఎవరి పాపమును బట్టి వారు మృతులుగా ఉంటున్నారు, అది వారే కారణం. ఈ మన మృత్యు స్థితిలో ఎందుకున్నాము అంటే మన అపరాధములు, మన పాపమును బట్టి. ఈ అపరాధం ట్రెస్పాసెస్ అంటే అర్థం ఏంటంటే, అపరాధం అంటే ఏంటంటే వయలేషన్ ఆఫ్ ద నోన్ లా. మనకి తెలియపరచబడిన దేవుని యొక్క నియమావళిని, దేవుని నియమమును ఎరగొట్టుట, అది అపరాధం. దేవుడు చేయొద్దు అంటే చేస్తాం, అది అపరాధం. దేవుడు చెయ్యి అంటే చెయ్యము, అది అపరాధం. తెలుసు మనకి ఇది చేయకూడదని, కానీ చేస్తాము, అపరాధం. అర్థమవుతుందా? పాపము అపరాధం యొక్క మీకు డీప్గా చెప్తాను, కొంచెం జాగ్రత్త వినండి. సో మనకి తెలుసు ఇది చేయరాదు అని, కానీ చేస్తాం. ఇది చేయవలసి ఉన్నది అని తెలిసినప్పటికీ మనం దాన్ని చేయము. అలా తెలిసిన నియమావళిని, దేవుని యొక్క నియమమును, ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను వినక అవిధేయత చూపుట వలన మనం అపరాధం చేయుచున్నాం. ఒకటి పాపంలో. రెండోది పాపం. ఇంకా నేను నెక్స్ట్ వీక్ ఇంకా లోతుగా తీసుకెళ్తాను మీకు ఈ విషయంలో. పాపములు, ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్షన్. వాట్ ఈస్ సిన్? సిన్ ఈజ్ నథింగ్ బట్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్షన్. అనగా పాపములు అంటే ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణత ఉండకపోవడం. పరిపూర్ణంగా దేవుడు ఏదైతే నీ గురించి తలంచి ఆయన సృష్టించాడో అట్టి పరిపూర్ణమైన పరిశుద్ధత కానీ, నీతి కానీ, అన్నిటిలో విధేయతలో, ఆయన మాట వినడంలో, ఆయన ఆరాధికుడులుగా సమస్తములో పరిపూర్ణత ఉండాలనుకుంటాడు దేవుడు. అట్టి పరిపూర్ణత లేకుండా మనము ఆ నింపుదలలో ఉండలేకపోవచ్చున్నందుకు పాపంగా మారుతుంది. దేవుడు మనము ఆయన చెప్పింది వినాలి, ఆయన మాటని జవదాటకూడదని మానవ సృష్టించాడు. కానీ ఆ యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క ప్రణాళికలో ఉండలేకపోయాం. ఎప్పుడు? ఆ పరిపూర్ణ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆయన మాటని వినకపోయినప్పుడు. ఓకే, ఇంకా ముందుకు పాపం గురించి నేర్చుకుందాం కొద్దిసేపు. సో ఫస్ట్ డెత్, మరణము. మరణము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే సెపరేషన్. డెత్ మీన్స్ సెపరేషన్. మరణం అంటే ఎడబాటు. ఏంటి? ఎడబాటు. వాట్ ఈస్ డెత్? డెత్ ఈజ్ సెపరేషన్. రెండు రకములైన మరణములు ఉన్నాయి. మొట్టమొదటిది ఫిజికల్ డెత్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ అ ఫిజికల్ డెత్, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అ సెపరేషన్ ఆఫ్ ద సోల్ ఫ్రమ్ ద బాడీ. మొట్టమొదటిది మరణం అనేది ఎడబాటు. ఏంటి? ఎడబాటు అంటే వదిలి వెళ్ళిపోవుట, దేని నుంచో దూరం అవ్వడం. సో ఈ మరణము రెండు రకములైనవి. ఒకటి భౌతికమైన మరణము, రెండోది ఆత్మీయ మరణం. పౌలు ఇక్కడ ఆత్మీయ మరణం గురించి చెప్తున్నాడు. సో భౌతికమైన మరణం ఒకటి, మరియు ఇంక రెండోది ఆత్మీయ మరణం. భౌతికమైన మరణం అంటే ఏంటంటే ప్రాణము శరీరము నుండి ఎడబాటు. మరణం అంటే ఏంది? ప్రాణము శరీరము నుండి ఎడబాటు, దూరం అయిపోవడం.
భౌతికమైన మరణం ఎటువంటిదంటే మన శరీరంలో ఉన్న ప్రాణము ఏమవుతుంది, శరీరం వదిలి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్రాణము శరీరంలో ఉండదో నీవు మృతుడు. ప్రాణము నిన్ను వదిలి నీ దగ్గర నుంచి దూరం అయిపోవట మరణమై ఉన్నది. ఓకే, ఇది యాకోబు పత్రికలో క్లియర్గా యాకోబు చెప్తున్నాడు. 2:26 ప్లీజ్, హియర్ ఆన్ ద స్క్రీన్. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో. ఏంటి అర్థమైందా? ప్రాణం లేకపోతే శరీరము సింపుల్, ప్రతి వానికి అర్థమైన విషయం ఇది. రెండోది స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. స్పిరిచువల్ డెత్ ఈజ్ alienated from the life of God. Alienated from the life of God. It is an eternal separation. ఆత్మీయ మరణం ఎటువంటిదంటే జీవమైన దేవుని నుండి పరాయీకరణ, అంటే దూరం అయిపోవటం. జీవము నుండి దేవుని నుండి దూరం అయిపోవటం అనగా నిత్య ఎడబాటు. ప్రాణము శరీరము నుండి పోయినను ఒకరోజు పునరుత్థానము రోజు ఆ ప్రాణము వచ్చి ఈ శరీరము కాకుండా ఆ ప్రాణము వలన దేవుని దగ్గర నుంచి ఆ ప్రాణాత్మ వచ్చి ఒక నూతన శరీరం సృష్టించి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఆత్మీయ మరణము ఒకవేళ నీకు కలిగితే తిరిగి కలయిక ఉండదు. ఆత్మీయ మరణము కానీ నీకు సంభవిస్తే దేవునితో కానీ ఎడబాటులో ఉన్నావంటే తిరిగి దేవుడు నీకు జీవింపజేయడు. అందుకే పరిశుద్ధాత్ముని యొక్క ఈ పునరుత్థానము శక్తిని కానీ నీవు గ్రహిస్తే, దేవుణ్ణి ఆహ్వానిస్తే, ఆయన చేసినప్పుడే అది జరుగుదు. నీవు తలుచుకుంటే నువ్వు ఎంత తలబాదుకున్నానో అది నీకు రాదు. సో ఆ పునరుత్థానము శక్తి ఎప్పుడైతే నిన్ను లేపాలని, నీ మృతమైన నీ శరీరం నుండి అనగా దేవునితో సంబంధము లేని, దేవుని జీవముతో సంబంధము లేకుండా బ్రతుకుచున్న నీకు దేవుని ఆత్మ ఎప్పుడైతే సంబంధం ఏర్పరుస్తుందో అప్పుడే నువ్వు దాన్ని కనుగొనాలి, అప్పుడే దాన్ని పట్టుకోవాలి. ఒక్కసారి కానీ దేవుడు అది చేయడం మానేసాడంటే ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవునితో కలవలేవు. అదే నరకము. ఈ ఆత్మీయ మరణంనే ఇంకొక పేరు రెండో మరణము. దిస్ స్పిరిచువల్ డెత్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సెకండ్ డెత్. సెకండ్ డెత్, రెండో మరణం అంటే మొదటి మరణం ఉండాలి. ప్రతివాడు జన్మించి అంటే మరణించవలసి ఉన్నదే. జన్మించిన వాడు ప్రతి వాడు మరణించవలసి ఉన్నది. అందరూ మరణిస్తారు, మొదటి మరణం. కానీ మొదటి మరణము పొందినను రెండో మరణము పొందకుండా ఉండే ఏర్పాటు పరిశుద్ధాత్ముని వలన, ఈ పునరుత్థానం శక్తి వలన మనకి ఇవ్వబడుతుంది. సో మొదటి మరణము అందరూ పొందినను రెండో మరణము పొందకుండా పరిశుద్ధాత్ముడు ఆ శక్తి ఇప్పుడు మన జీవితంలో పనిచేస్తుందంట. దాని వలన నీవు చనిపోతావు కానీ నిత్యము చావులో ఉండవు, నిత్యము జీవము నుండి ఎడబాటులో ఉండవు, నిత్యము నరకపు స్థితిలో ఉండవు. ఈరోజు నువ్వు చనిపోయినను, ఈ భౌతికమైన శరీరము ఈ ప్రాణము వదిలి వెళ్ళిపోయినను, ఎప్పుడైతే నీవు రెండో మరణం యొక్క పునరుత్థానం శక్తిని గ్రహించగలవో, దాన్ని నీవు స్వీకరిస్తావో, దాన్ని నీవు నమ్ముతావో, ఒకరోజు ఈ మొదటి మరణము పొందిన ఈ శరీరము కదా, ఎడబాటైంది కదా, ఈ ప్రాణము శరీరంని తీసుకుంటుంది. కానీ ఇది ఇక్కడ ఇలా ఉండి పోయిన ఇప్పుడు మృతము అనేది ఈ శరీరంకి వచ్చింది, ఈ యొక్క ప్రాణం మాత్రము ఇంకా జీవిస్తుంది. కానీ ఇది దేవుని అను జీవమైన దేవునితో కానీ కలుస్తేనే తప్ప నిత్యము జీవిస్తూ ఉంటుంది. లేని పక్షమున దేవుడు లేకుండా ఉంటే కూడా జీవిస్తుంది. అందుకే పురుగు చావదు అంటున్నాడు. పురుగు ఎందుకు చావదంటే అది కూడా జీవిస్తుంది. కానీ దేవుని అందు జీవమైన దేవునితో కానీ నీకు సంబంధం లేకుండా ఉంటే భయంకరమైన వేదనలో జీవిస్తుంటావు. సో ఎప్పుడైతే చనిపోయి నీ ప్రాణము నీ శరీరం మొదలు వెళ్ళిపోయినను, తర్వాతలా రెండో మరణమైన ఆత్మీయ మరణము కానీ నీవు తెలుసుకుని ఏ ఆత్మ అయితే యేసుని సజీవుడిగా చేసిందో ఆ పరిశుద్ధాత్ముడా నా జీవితంలో పనిచేసి నేను మొదటి మరణము
పొందినను రెండో మరణము పొందకుండా నన్ను రక్షించి నన్ను లేపవా అని నీవు ప్రార్థన చేసిన ఎడల, జాగ్రత్త వినండి, రెండో మరణము పొందకుండా ఏ పరిశుద్ధాత్ముడైతే యేసుని లేపిందో అలాగే ఇప్పుడు భౌతికంగా నీవు జీవిస్తున్నావు, కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన వారుగా ఉన్నాము. ఆత్మీయంగా శవములుగా ఉన్న మనకు పునరుత్థానపు శక్తి వచ్చి, చదవండి, పునరుత్థానపు శక్తి వచ్చి రెండో మరణము కలగకుండా నిత్యము దేవునితో సహవాసము ఉండులాగన నిత్య జీవం అనుగ్రహించుటకు అది మన పట్ల పనిచేస్తుంది. దీనివల్ల మనం ఫస్ట్ ఏ టెస్ట్ పాస్ అవుతున్నాము? రెండో మరణం టెస్ట్ పాస్ అవుతున్నాం. ఎప్పుడైతే నీవు రెండో మరణం టెస్ట్ పాస్ అవుతావో మొదటి మరణం టెస్ట్ కూడా అది పాస్ చేయిస్తుంది. ఎందుకంటే పునరుత్థానము దినము రోజు ఏ ప్రాణాత్మ అయితే ఈ శరీరంను విడిచి వెళ్ళిపోయిందో ఆ మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశం నిల్చున్నప్పుడు ఆయన నుండి వచ్చిన ఆ నీ ప్రాణాత్మ ఎక్కడ నీవు భూస్థాపన చేయబడ్డావు అక్కడికి వచ్చి నూతనమైన శరీరము, మహిమవంతమైన శరీరముగా మార్చి ఇప్పుడు ఏం చేస్తుంది? మొదటి మరణం నుండి కూడా నీకు విముక్తి కలిగిస్తుంది. రెండో మరణను జయించిన వాడే మొదటి మరణను జయించగలడు. లేకపోతే ఎప్పుడైతే నీ ప్రాణము వదిలేసిందో ఇక నీకుండదు. ఏంటి? పరిత్రాణం. రెండో మరణం నువ్వు తెలుసుకోలేవు. ఇంకా ఎప్పుడు తెలుసుకోగలవు? భౌతికమైన ప్రాణము నీకు ఉన్నప్పుడే రెండో మరణము గురించి, రెండో పునరుత్థానము గురించి, పునరుత్థానం శక్తి అయిన పరిశుద్ధాత్మ గురించి నువ్వు తెలుసుకుంటేనే తప్ప మొదటి మరణం నీ రెండో మరణం జయించలేవు. రెండో మరణం జయించే శక్తి బ్రతుకున్నప్పుడు తెలిసినప్పటికీ, మొదటి మరణము పొందినప్పటికీ రెండో మరణం నువ్వు తెలుసుకున్నావు కనుక, పరిశుద్ధాత్ముడు నేను మృతులుగా చూడలేదు కనుక ఇప్పుడు మొదటి మరణంను కూడా ఆయన దాటింపజేసి నిత్యము ఏ శరీరం అయితే నీవు వచ్చిందో దానికన్నా గొప్ప మహిమవంతమైన శరీరం నీకు వస్తుంది. సో నీవు పోగొట్టుకున్న ఈ మహిమవంతమైన నీ శరీరమును కలుగుతుంది, నీ ప్రాణం ఉంటుంది, నీ ఆత్మ ఉంటుంది. ఈ ప్రాణాత్మ కొత్త శరీరంతో ఇప్పుడు నిత్యము దేవునితో నిత్య జీవంలో ఉంటుంది. దీన్ని ఎవడు పాడు చేయలేడు, దీన్ని ఎవడు నాశనము చేయలేడు. ఎటువంటి ఏంటది గాసిపింగ్స్, ఎటువంటి చాడీలు, నీ మీద నిందలు మోపినను దేవుని నుంచి ఎడబాటు నీకు కలగదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే భౌతికంగా ఇంకనూ నీవు బ్రతికి ఉన్నప్పుడే మృతమైన నీ ఆత్మీయ స్థితిని నీవు తెలుసుకోవాలి. మృతమైన నీ ఆత్మీయ స్థితిని నీవు తెలుసుకుని కనుగొంటే, పరిశుద్ధాత్ముడా నన్ను ఏంటది తిరిగి జీవింపజేయవా అని నీవు అడిగిన ఎడల ఏ ఆత్మ అయితే మృతుడైన క్రీస్తుని లేపిందో ఆ పరిశుద్ధాత్ముడే ఆత్మీయ మృతులైన మనలను సజీవులుగా చేస్తుంది. ఒక్కసారి రెండో టెస్ట్ పాస్ అయ్యావంటే ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయినట్టే. ఇప్పుడు ది అన్బిలీవర్ ఈజ్ నాట్ సిక్. అవిశ్వాసి మృతుడు కాదు. ఏంటి? ది అన్బిలీవర్ ఈజ్ నాట్ సిక్, హీ ఈజ్ డెడ్. ది అన్బిలీవర్ ఈజ్ నాట్ సిక్ బట్ హీ ఈజ్ డెడ్. హీ డజంట్ నీడ్ రెససియేషన్. రెససియేషన్ అంటే చూడండి, ఆ సిపిఆర్ చేస్తారు. ఎప్పుడైనా మనిషి చనిపోతాడు, ప్రాణం పోతుంది, టీ అని లైన్ వచ్చేస్తుంది, మెడికల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తీసుకొచ్చి పంప్ చేస్తారు. ఇంకా కూడా రాకపోతే లాస్ట్కి ఏం చేస్తారు? 2 తీసుకుని ఏం పెడతారు? క్లియర్ అంటారు. ఎందుకంటే పక్కన ఇంకోటి ఉంటే వాడిపోతాడు, సో వాడు ఉండకూడదు. సో అందరూ క్లియర్ అయ్యారా? దూరం ఉన్నారా? ఎందుకు? ఈ షాక్ ఎవరికి రావాలి? వానికే రావాలి. ఇంకోటి ముట్టుకున్న దాని మంచం పట్టుకుని వాడు పోతాడు, ఎగిరిపోయి పడతాడు, అక్కడ మూల పడతాడు. అందుకే అది ఏం చేస్తే కొట్టే ముందు క్లియర్ అరుస్తుంది. ఎందుకు? ఈ షాక్ ఎవరి కోసం ఇవ్వబడుతుంది? ఇస్తే ఏమైపోతుంది? షాక్ ఇస్తే అందరు బతికిపోతే అందరు ఏం చేస్తారు? ఎలక్ట్రీషియన్, డాక్టర్ కన్నా ఎలక్ట్రీషియన్కే ఎక్కువ పెట్టుకుంటారు కదా. అనగా ఒక్కొక్కసారి ఈ గుండె ఏదైతే ఉంటుందో కొట్టుకుని పుట్టిందని కొట్టుకుంటూనే ఉంటుంది. ఒక్కొక్కసారి కొట్టుకోవడం ఆగిపోతుంది, దాంట్లో కొట్టుకునే శక్తి తగ్గిపోతుంటుంది. సో ఎప్పుడైతే ఆ మజిల్ కొట్టుకునే సామర్థ్యం కోల్పోతుంటుందో వదిలేసినామంటే అలా చచ్చిపోతుంది. కానీ అనేక మార్లు ఎప్పుడైతే దాన్ని పురుగొలుపుతావో ఆ కొంచెం అలా వీక్ అయింది, సడన్గా ఏం చేస్తుంది? అది స్పందించి తిరిగి జీవం తీసుకొస్తుంది. అలా చేసి చచ్చిన ప్రతి ఒక్కరికి ఇట్లా అంటే అందరు ట్రై చేస్తున్న అందరేమీ బ్రతికిపోరు. ఎందుకనగా ఈ యొక్క హార్ట్ మజిల్ అది వీక్ అయ్యి ఆగిందా
లేకపోతే మృతమైందో ఎవడో తెలియదు. మనం బయట నుంచి ఏం చేస్తాము, మన ప్రయత్నం మనం చేస్తాం. సో ఒకవేళ ఎవడైతే చనిపోయాడు అనుకో, వాడికి ఎంత కొట్టినాను లేగలేడు. రెససియేషన్ విల్ నాట్ హెల్ప్ ఇఫ్ ద హార్ట్ ఈస్ ఆల్రెడీ డెడ్. నీ గుండె అది ఇక కొట్టుకోవడం మానేసి చనిపోయింది, మృతమై ఉన్నది అనుకో, దాన్ని ఎంత నువ్వు కొట్టినను ఎంత పురిగొలిపినను అది లేగదు. సో ఇఫ్ ఎట్ ఆల్ దిస్ థింగ్ దట్ హ్యాస్ టు కమ్ టు లైఫ్ ఈజ్ నాట్ ద రెససియేషన్ బట్ ఇట్స్ ద రెజరెక్షన్. ఈ పురుగొలుపు వలన లేగలేడు ఎవడు? అవిశ్వాసి. పురుగొలుపుతూ ఏం చేసినాను, సచ్చినోడికి ఏమైనా అవిశ్వాసం ఏమైనాడు, మృతమైనాడు, చచ్చిపోయినాడు. ఏమైనా మీరు చచ్చి ఉన్నారని అన్నాడు కదా. సో దేవుని ఈ విషయంని నమ్మకపోయిన ఎడల, ఈ విషయం ఎప్పుడు నమ్ముతాము, తెలియపరుస్తే. ఈ విషయం నీకు గ్రహింపే లేకపోతే నువ్వు ఎలా తెలుసుకుంటావు? సో తెలుసుకుని నీకు దేవుడు తెలియపరిచినప్పుడు దాన్ని గ్రహిస్తే అర్థమవుతుందా, నీకు నువ్వు మృతుడివి. ఏం చచ్చిపోయినావు డిక్లేర్ చేసినాగా, డాక్టర్ చచ్చిపోయినా లేదు ఇంకా కొట్టండి, ఇంకా కొట్టి ఏం చేస్తావు, చేతులను వస్తాయి అంతేగా, నీకేమీ కాదు. ఎందుకు డాక్టర్ ట్రై చేస్తామా డిక్లేర్ చేస్తాడు ఏమని, ఇంకా చనిపోయాడు అని చెప్పి. సో చనిపోయిన వానికి ఈ పురుగొల్పు పనికిరాదు, చనిపోయిన వానికి పునరుత్థానమే పనికొస్తుంది. సో అవిశ్వాసి పురుగొలుపుతో లెగిసిపోయి పొందలేడు, వాడు మృతుడై ఉన్నాడు. మృతుడైన వానికి పునరుత్థానమే లేపగలదు. ఆ పునరుత్థానము శక్తి పరిశుద్ధాత్ముడికి ఉంది. ఆ పరిశుద్ధాత్ముడే యేసుకి మృతుడుగా ఉన్నప్పుడు లేపింది. ఆ పరిశుద్ధాత్ముడే ఇప్పుడు భౌతికంగా బ్రతుకుచున్న నీవు, ఆత్మీయ మరణములో ఉన్న నీకు ఆయన పురుగొలుపుతే లెగవు. ఓ మంచి వాక్యం చెప్పగానే చప్పలు కొట్టగానే ముసిగేసుకుని ఏడ్చుకుని వచ్చేసినంత మాత్రాన నీకు ఏంటది పునరుత్థానం కలగదు. పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను లేపాలి. పరిశుద్ధాత్ముడు తన కార్యము నీ మృతమైన ఆత్మీయ స్థితిలో పని చేయాలి. అలా పని చేస్తేనే పునరుత్థానము పొందుతాము. అటువంటి పని పరిశుద్ధాత్ముని యొక్క ఆ కార్యము అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నాడు. సో ప్రతివాడు బ్రతికి ఉన్న మనమందరము గ్రహించవలసింది ఏంటి అంటే, మనము మృతులై ఉన్నాము. ఏమై ఉన్నాము? మృతులై ఉన్న వారికే పరిశుద్ధాత్ముడు పునరుత్థానము కలిగింపజేస్తాడు. పునరుత్థానము చూడండి, మృతుడైనప్పటికీ పరిశుద్ధాత్ముని కానీ నీవు విశ్వసించిన ఎడల అప్పుడు పునరుత్థానము నువ్వు పొందగలవు. అవిశ్వాసిగా ఉన్నందుకు అవిశ్వాసం ఏమై ఉన్నాడు, మృతమై ఉన్నాడు. సో ఎప్పుడైతే మనము మృతులమై ఉన్నాము, ప్రభువా మమ్మలను పునరుత్థానము చేయవా అని పరిశుద్ధాత్మునికి నీవు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడే నిన్ను అంటే పునరుత్థానము చేయగలడని నమ్ముతావో, అప్పుడు అవిశ్వాసము నుండి విశ్వాసంలోకి ప్రవేశిస్తావు. అవిశ్వాసంని విశ్వాసంలోకి ప్రవేశించినప్పుడు విశ్వాసము దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తావు. యేసు పరిశుద్ధాత్ముని వలన వచ్చి మృతుడైన నిన్ను ఏం చేస్తాడు, పునరుత్థానుడిగా చేస్తాడు. ఒకసారి 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఆహారం ఉంది, భోజనం ఉంది, సర్వసుఖములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. సో మనం బ్రతుకుతున్నాం, తింటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, మంచిగా తయారవుతున్నాం కదా, మంచి భోజనం చేస్తున్నాం. సో ఇవన్నీ బ్రతుకుతూ కూడా ఏమై ఉన్నావు, నువ్వు చచ్చిన వాడైనా. అయ్యో మృతుడై ఉన్న నా ఆత్మని ప్రభువా పునరుత్థానం శక్తితో లేపవా అని నీవు ఎప్పుడైతే దేవునికి అడుగుతావో, దేవుని యొక్క పునరుత్థానం శక్తిని పొందుతావు. ఆత్మీయ మరణం నుండి విడుదల కలుగుతుంది. 2వ మరణంని దాటి జీవంలోకి ప్రవేశిస్తావు. 2వ మరణము దాటాడు కనుక ఇప్పుడు 1వ ద్వారము దాటితేనే 2వ ద్వారంలోకి ప్రవేశించగలం. 2వ ద్వారమే దాటిన అర్థం ఏంటి, 1వ ద్వారం నువ్వు ఆల్రెడీ దాటేసావని. ఎప్పుడైతే 2వ ద్వారంని దాటింపచేయు శక్తికి నీవు అడుగుతావో, 2వ ద్వారము దాటుచున్నప్పుడు అంటే ఈ యొక్క పరివర్తనలోనే ఈ కదా మనం మృతులుగా ఉన్నాం కదా, మృతులుగా ఉన్న మన స్థితిని దేవుడు బాగు చేస్తూ ఎప్పుడు నీవు 1వ ద్వారం దాటిపోతావో నీకు తెలియదు. 1వ ద్వారం దాటిపోతావో లేదు నీకు తెలియదు కనుక బూరుధ్వని వచ్చినప్పుడు నువ్వు లెగుస్తలేదు నీకు తెలియదు.
పరిశుద్ధాత్మ నీలో పని చేస్తూ ఉండి ఆల్రెడీ మొదటి ద్వారం దాటేసి ఉన్నావు, కానీ నీకు తెలియదు. ఎప్పుడైతే పునరుత్థానం శక్తి వచ్చి నీకు మహిమవంతమైన శరీరంగా మారుస్తుందో, ఓ మై గాడ్, కడబూర శబ్దం ఎప్పుడైతే నువ్వు వింటావో ఇంకా రావలేదు. ఓ, నేను రెండో ద్వారం దగ్గరికి ప్రవేశించానని విషయం గ్రహిస్తావు. రెండో విషయం దాన్ని గ్రహించామంటే అర్థం ఏంటి? ఎప్పుడో నేను మొదటి ద్వారము దాటి ఉన్నాను అని తెలుసుకుంటా. హల్లెలూయా. చూడండి, సో మనము అందుకే నువ్వు నరకంకి వెళ్ళిపోతావు, మీరు పరలోకి వెళ్ళిపోతారు. ఎవడికి తెలియదు ఎవడెక్కడికి వెళ్తాడు. మొదటి ద్వారం ఎప్పుడు ఎవడు దాటాడో ఎవనికి తెలియదు. కానీ బ్రతుకుచున్నప్పుడే రెండో మరణం గురించి కానీ మనము దేవునికి అడిగితే, రెండో మరణం పాస్ చేసిన వాడే మనల్ని రెండో మరణం దాటించే సామర్థ్యం ఇవ్వాలంటే మొదటి ద్వారం కూడా దాటించే సామర్థ్యం ఇస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుంది? క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు జీవించేవారు అనగా అర్థం ఏంటి? క్రీస్తు ఆత్మ వచ్చి మనలో పని చేయడం మొదలు పెడుతుంది. అందుకే మనం క్రీస్తునందు జీవిస్తున్నాము. ఎప్పుడైతే మనము మృతులై ఉన్ని దేవుని అడుగుతామో అప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను మనతో పనిచేయడం మొదలు పెడతాడు. మనలను అట్టి మార్పుకి ఆయన మార్చుకుంటాడు. మనం చేయలేము. మనము ధర్మశాస్త్రం చదివి అన్నీ చేయాలనుకుని 3 రోజులు చేసి 4 రోజులు చేయము. 3 రోజులు చేసినంత వేస్ట్, మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సో ఏదైతే నీవు చేయలేవో చేయు సామర్థ్యముతో నీకు నింపి ఆయన నీ యందు ఉండి నీతో చేయిస్తుంటాడు. అందుకే నీవు క్రీస్తునందు మృతుడువు, క్రీస్తునందు సజీవుడు. ఏ రోజు తెలుస్తావు? ఎవడెవరైతే కడపూర శబ్దం వినగలడో ఆ రోజు వానికి తెలుస్తుంది నేను మొదటి ద్వారం దాటి ఉన్నానని. సో ఇప్పుడు నేను రెండో ద్వారం దాటాలి అని వెంటనే వెళ్ళి ఏం చేస్తావు? నీ మహిమవంతమైన శరీరంని నీవు తీసుకుని కనురెప్పపాటున రెండో ద్వారం దాటి వెళ్ళిపోతావు. అది 2వ అధ్యాయంలో పరిశుద్ధమైన పౌలు మనకు చెప్తున్నాడు. సో దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది మృత్యు, 2వది అపరాధములు, 3వది పాపములు. నెక్స్ట్ వారము ఇంకొంచెం లోతుగా ఈ యొక్క మరణం గురించి తెలుసుకుందాం. ఏ మరణము? ఆత్మీయ మరణం. భౌతికంగా బ్రతికి ఉన్నాను, నేను ఏ విధంగా మృతమై ఉన్నాను అనే విషయం తెలుసుకోవాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, నీకు స్తోత్రములు. మరియు అని మొదలుపెట్టిన ఈ 2వ అధ్యాయములో నీవు చేయుచున్న గొప్ప 2 కార్యములను మేము గ్రహించులాగున నీ ఆత్మకు ఇచ్చి మాకు నేర్పించుచున్నావు. పునరుత్థానము శక్తిలో ఉన్న గొప్ప మర్మములను పరిశుద్ధాత్ముడు అయిన నీవు ఏ విధముగా మా యొక్క జీవితంలో, మా యొక్క మృతమైన స్థితిలో నీ వచ్చి మమ్మలను సజీవులుగా చేయుచున్నావో, రెండో మరణం ఏ విధంగా దాటింపజేయుచున్నావో మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనములు, నీకు స్తోత్రములు. ప్రభువా, నీవు నేర్పించుండగా నేర్చుకుని గ్రహించి అట్టి స్థితిలో మేము ప్రవేశించలాగన రేపు కడబూర శబ్దము నాయనా ఎప్పుడు వినబడునో మాకు తెలియదు, కానీ అట్టి స్థితిలో మేము మొదటి ద్వారము దాటి ఉన్నామని గ్రహింపు మాకు ఆ రోజు కలుగుతుంది. కనుక మృతమై ఉన్నాము మేము. పరిశుద్ధాత్మదేవుడా, పునరుత్థానపు శక్తితో మమ్మల్ని పునరుత్థానము చేయము. రెండో మరణం నుంచి మమ్మల్ని దాటింపజేయము. నిత్యమైన జీవితం మాకు దయచేయము. నిత్య జీవమైన దేవునితో నిత్యము బ్రతుకులాగన నీ కార్యం మా పట్ల చేయమని, ఇదిగో తృష్ణతో నీవు చెబితే విని నాయనా వారి జీవితంలో సవరింపజేసుకోవాలనే ఆశతో వచ్చున్న ఈ యొక్క భక్తులను గురించి ప్రార్థన చేయుచున్నాము. నిన్ను వినుటకు, నీవు చేయబోచున్న కార్యములు తెలుసుకున్నటకు వచ్చి ఉన్నారు నాయనా. మరి ఆకలితో తృష్ణతో వచ్చిన వీరందరికీ సంపూర్ణమైన నాయనా సంతృప్తి కలిగించుము. నీ పునరుత్థానము శక్తితో వీరి కుటుంబంలో సభ్యులందరికీ పునరుత్థానము దయచేయము. నిత్య జీవములో ప్రవేశించుట వీరికి నాయనా నీవు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.